నేనా? రాఘవ్ చద్దా తెలుసు కదా! ఈ మధ్య మంచి పాపులర్ అయిపోయాడు. రాజ్యసభలోని అనేకమైన సమస్యల గురించి మాట్లాడి, ఇలాంటి వాడు కదా లీడర్‌గా ఉంటే బాగుంటుంది అని అనుకున్నారు అందరూ దేశం మొత్తం మీద. ఆయన పంజాబ్‌కు చెందిన వ్యక్తి. ఆప్ పార్టీలో ఉండేవాడు. రాజ్యసభలో ఆప్‌కి డెప్యూటీ ఫ్లోర్ లీడర్‌గా ఉన్నారు. ఆ మధ్య అనేకమైన సమస్యలని రాజ్యసభలో ప్రస్తావించి జవాబు చెప్పండి అని భారతీయ జనతా పార్టీ మీదకే వదిలారు. రాజ్యసభ సభ్యుడైన ఈ రాఘవ చద్దా వ్యవహార శైలి కొంచెం అనుమానాస్పదంగా ఉంది. పార్టీ వ్యవహారాలను పట్టించుకోకపోవడం, పార్టీ వ్యవహారాలకి అటెండ్ కాకపోవడం, ఆ మధ్య కేజ్రీవాల్కి రిలీఫ్ వచ్చినప్పుడు కనీసం కంగ్రాచులేషన్స్ చెప్పకపోవడం, ఆయన అంటి ముట్టినట్టు పార్టీలో ఉండడం. ఇక రాజ్యసభ లోపలికి వెళ్తే ఆయన ప్రస్తావించే విషయాలు ప్రజలకి, పేద ప్రజలకి కల్తీలు, సమోసాల గురించి మాట్లాడాడే తప్పిస్తే భారతీయ జనతా పార్టీని ఏ విధమైన ప్రశ్నలు వేయలేదు. పంజాబ్ సమస్యలు, రావాల్సిన నిధుల గురించి ఏమీ అడగలేదు. కాబట్టి ఈయన వ్యవహార శైలి అనుమానాస్పదంగా అనిపించినప్పుడు చూద్దాం ఏం చేద్దాం అనేసి ఒక్కసారి ఆ డెప్యూటీ ఫ్లోర్ లీడర్ పదవిని తొలగించి చూద్దామని చూశారు. ఆ దాంట్లోని ఆ పదవిలోని అదే పంజాబ్కు చెందిన అశోక్ మిట్టల్ అనే వ్యక్తిని కూర్చోబెట్టి ఈయన పక్కకు జరిపి ఏదైనా పంజాబ్ గురించి మాట్లాడవలసింది రాజ్యసభలో వస్తే ఆ అవకాశాన్ని కూడా రాఘవ్ చద్దాకి ఇవ్వకండి, మాట్లాడే అవకాశాన్ని ఇవ్వకండి ఆప్ తరపున అనేసి చైర్మన్కి ఒక లెటర్ పెట్టారు. పెట్టిన వెంటనే అస్సలైన రంగు బయటపడింది. ప్రపంచం ముందుకు వచ్చాడు. ప్రపంచం ముందుకంతా యూట్యూబ్, టీవీలు ఉన్నాయి కదా, వచ్చాడు. అసలు సినిమా తర్వాత ఉందన్నాడు. మనకు తెలిసిన కథ అసలు సినిమా ఏటి ఉంటుంది అనేది అందరికీ తెలిసిన కథ. మీరు ఇప్పుడు ట్రైలరే చూశారు, నేను కామ్గా ఊరుకున్నాను, నేనంటే ఏటో సినిమా తర్వాత చూపిస్తాను అన్నాడు. ఈయన సినిమా చూపిస్తాను అనేది ఆప్ లీడర్లకు ముందే తెలుసు. ప్రతి ఒక్కరికి తెలుసు బీజేపీ సర్వే. బీజేపీ వాళ్ళు తెలుసు కదా, బీజేపీ వాళ్ళు ఎలాగ లాక్కుంటారు అనేది తెలుసు, ఎలాగ దడిపిస్తారు అనేది కూడా ప్రపంచానికి తెలుసు. సేమ్ అదే జరిగింది. ఎవరు ఈయనకేదో బీజేపీ వాళ్ళతోని లింకులు ఎప్పటి నుంచో ఉన్నాయి. ఒకవేళ ఆప్ వాళ్ళు ఏదైనా నాకు చేస్తే దానికి మీరేమి ఇస్తారు, నా తరపున నేను ఈ విధంగా సహాయం చేస్తాను అనేది ఆటోమేటిక్గా మాట్లాడుకునే ఉంటారు. వాళ్ళతో రిలేషన్ ముందు నుంచే ఉంది. కాబట్టి ఇదేదో సడన్గా వీళ్ళిద్దరి మధ్య బీజేపీకి రాఘవ్ చద్దాకి వచ్చిందని మనం అనుకోక్కర్లేదు. బీజేపీ లీడర్లతో నేను టచ్లోనే ఉన్నాడు. దాన్ని ఆప్ లీడర్స్ గ్రహించారు, పక్కకు తొలగించారు. నేను సినిమా చూపిస్తాను అన్నాడు. ఈ సినిమా ఏంటనేది కూడా ఆప్ లీడర్స్కి తెలుసు. అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైనది ఏంటంటే, రాఘవ్ చద్దా వెళ్ళిపోయి ఏదో పార్టీ పెట్టుకుంటాడో లేకపోతే బీజేపీలో చేరుతాడో అనుకున్నారు, కానీ ఆ పార్టీలోనే ఈయన గూడపుటాని చేసి ఈయన తొలగించి ఈయన స్థానంలో నిల్చోబెట్టిన అశోక్ మిట్టల్ ఆయన కూడా రాఘవ్ చద్దాతో వెళ్ళిపోయాడు. ఇక రాఘవ్ చద్దాతో వెళ్ళిన ఈ అశోక్ మిట్టల్కి ఆ పదవిని ఎక్కడంతో ఈడీ వాళ్ళ ఇంటి మీద వెళ్ళిపోయింది. నాయను బీజేపీ వాళ్ళతో పెట్టుకుంటే కుదరదు, ఇదేదో ఈడితో జట్టు కట్టుకుంటేనే ఏది ఇప్పిస్తాడు నాకు,
నాకు రక్షణ కూడా కల్పిస్తాడు రాఘవ చద్దా. కాబట్టి నేను కూడా ఈడుతో వెళ్ళిపోతే బాగుంటుంది అని ఆయనతో పాటు ఈ అశోక్ మిట్టల్ కూడా బీజేపీ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయాడు. ఈడీ కేస్ అంటే ఒక్కొక్కడికి వచ్చు అన్నమాట. ఈడీ కేసులో జైలుకి వెళ్తే ఎన్ని రోజులు ఉంచుతారో తెలుసు. అక్కడ ఫ్యాన్ ఉండదు, ఏసీ ఉండదు, దోమలు, తర్వాత బెయిల్లు ఇవన్నీ ఉంటాయి. ఈ బేరదా ఎందుకు, వాళ్ళతో కలిసిపోతే సరి కదా అని ఈ అశోక్ మిట్టల్ వెళ్ళిపోయాడు. ఇక రాఘవ్ చద్దాకి ఒక మినిస్టర్ పదవి ఇస్తామన్నారు. రాబోయే రోజుల్లో పంజాబ్కి సంబంధించిన వెసీఎంన మభ్యపెట్టారు. అక్కడ పంజాబ్లోని బీజేపీ థర్డ్ స్థానంలో ఉంది. ఈ రాఘవ్ చడ్డాను లాగితే అక్కడ ఏంటి ఫస్ట్ స్థానంకైనా సెకండ్ స్థానంకైనా రాకపోతామా అన్నది ఒక నమ్మకం బీజేపీ వాళ్ళకి. బీజేపీలో ఉన్నదే కదా, బీజేపీలో లాక్కోవడం అనేది ఉన్నదే. మనకే చేశారు, మనకి తెలుసు కదా జగన్ వ్యవహారం. ఇలాగ ఓడిపోవడం సరే అందరు కలిసి వెళ్ళిపోయారు, సహజం అది. అయితే ఇక్కడ ఏంటంటే ఆప్ లీడర్స్ పంజాబ్లో ముఖ్యమంత్రిగా ఉన్నా సరే ఈయన వెళ్ళిపోయాడు. ముందు ముందు ఏదో పంజాబ్ సీఎంని అయిపోతానేమో అనే దీంతో. మనిషి ఆశాజీవి, అనుకోవడం తప్పు లేదు. అయితే అయితే పంజాబ్ ప్రజలు అంత ఎర్రోలా? పంజాబ్ ప్రజలు అంత ఎర్రి వాళ్ళ? ఈ బీజేపీ ఆటలకి వాళ్ళకి తెలియనివా? దేశం మొత్తం బీజేపీ ఏ విధంగా ఆటలాడుతుందో తెలుసు. అక్కడికి ఎదిరించి డోంట్ కేర్ అనేది ఒక మమతా బెనర్జీ, కేజ్రీవాల్, ఎన్ని రోజులు ఉపరాష్ట్రపతిగా చేశారు సిసోడియా. మీరు ఎన్ని నెలలు మీరు ఎట్టుకొని జైల్లో పెట్టినా సరే మేము కేర్ చేయం. మీరు పెట్టుకోండి, మీకు ఎంత సత్తా ఉంటే మీరు అది చూపించుకోండి. మేము న్యాయస్థానాలు నమ్మాం, మేము న్యాయస్థానాలను పోరాడుతాం, అప్పుడే బయటకు వస్తాం. మరి వీళ్ళు నెలల తరబడి, సంవత్సరాల తరబడి అందులో ఉన్నప్పుడు ఆ దోమలు, ఆ ఫ్యాన్ గాలులు, ఏసీ లేకపోవడం, అవన్నీ గుర్తుకు లేదా? నిజమైన నాయకుడు ఎవరు? మీరు ఎన్ని కష్టాలు పెట్టినా, ఆ జైల్లో ఉండి ఆ దోమలు కరిసినా, ఆ ఫ్యాన్ లేకపోయినా, ఆ ఏసీ లేకపోయినా, కిందన పడుకున్నా మీదన పడుకున్నా మాకు ఒకటే, మీరేం చేసుకుంటారో చేసుకోండి, న్యాయస్థానాల మీద మాకు నమ్మకం ఉంది, న్యాయస్థానాలు ఎప్పుడు బెయిలిస్తే మేము అప్పుడే బెయిల్ మీద పైకి వస్తాం తప్పిస్తే మీ ఆటలకు లొంగము అనుకున్న వాళ్ళకి ఈ బీజేపీ వాళ్ళు ఏం చేయలేరు. వాళ్ళకి లొంగిపోతే, భయపడితే, జైలు జీవితానికి అమ్మో అనుకుంటే మనం అందరం బీజేపీలో చేరుకోవలసిందే. అయితే రాఘవ్ చద్దా విషయంలో కొంచెం మంచి రాజకీయ లక్షణాలు, నాయకత్వ లక్షణాలు, మంచి స్పీకరు, ఎడ్యుకేటెడ్, ఇవన్నీ క్వాలిఫికేషన్స్ ఉన్న వ్యక్తి ఈ విధంగా చేయడం భావ్యం కాదు. అలాగైతే సుబ్రహ్మణ్య స్వామి తెలుసు కదా, బీజేపీ లీడరు సుబ్రహ్మణ్య స్వామి అదే బీజేపీలో ఉన్నారు. మీరు బయటికి పంపించండి, వెళ్ళిపోతాను. మీరు ఇందులో ఉంచారు, ఉంటాను. అంతేకాదు సుబ్రహ్మణ్య స్వామి కాంగ్రెస్లోకి వస్తామంటే కాంగ్రెస్లో తీసుకోరేటి, ఆప్లోకి వస్తే ఆప్లో తీసుకోరేటి. కానీ వెళ్ళలేదు సుబ్రహ్మణ్య స్వామి రాఘవ్ చద్దాలాగా. నీకు పదవి నుంచి పక్కకు తొలగించేసరికి సినిమా చూపిస్తానని ఒక 7గురిని పట్టుకొని వెళ్ళిపోయావు బీజేపీలోకి. ఏవో ఆశించే వెళ్తారు, ఉత్తికి వెళ్ళిపోతారు. ఏంటి నీకు మినిస్టర్ పదవి ఇస్తాడో, నెక్స్ట్ పంజాబ్లో నువ్వు గెలిపిస్తే నీకు ముఖ్యమంత్రిని చేస్తారో ఏదో అంటారు. అవన్నీ అయిన తర్వాత అసలు రంగు నీకు తెలుస్తుంది. ఆయన రాఘవ చద్దా నీకు అసలు రంగు తెలుస్తుంది. వీళ్ళు అధికారం వ్యామోహంతోనే వెళ్ళిపోతున్నారు. కానీ ప్రజా సమస్యలతో పోరాడతాము, పార్టీ నాకు ఎందుకు తీసేసింది, నేను పార్టీనే ప్రశ్నిస్తాను, పార్టీలోనే ఉంటాను అన్న ధ్యాస ఈయనకి లేదే. పార్టీ పక్కకు తొలగించేసరికి సినిమా చూపిస్తాను అన్నాడు, 7గురితో బీజేపీలో కలిసిపోయాడు. ఒక మినిస్టర్ పదవి,
కాబోయే పంజాబ్ సీఎం. అంతే ఆశించాడు. ముందు ముందు ఏటవుతాడనేది ఆశించలేదు. కాబట్టి కాలమే ఈ రాఘవ చద్దాకి సమాధానం చెప్తూ ఉంటుంది. ఇక బీజేపీ వాళ్ళ విషయం మరి చెప్పుకోవడం ఎందుకులే. బీజేపీ వాళ్ళు ఎవరొస్తే ఎవరికి ఇరిసేసి వాళ్ళకేదో జడిపించి అక్కడ అధికారాన్ని చేజిక్కించుకోవడం అనేది అందరికీ తెలిసిన విషయం. తెలియంది ఎవరికి చెప్పండి. చెప్పండి, ఎవరికి తెలియదు, అందరికీ తెలిసిన విషయం. ఆయనకు అనుకూలంగా ఉంటే ఒకలాగా, అనుకూలం లేకపోతే ఒకలాగా. ఉదాహరణ మన జగన్ కేసు లేట్ అయ్యాయి. ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉన్నాయి. ఎందుకు బీజేపీకి సపోర్ట్ చేస్తున్నాడు కాబట్టి ఆయన కేసులన్నీ ఎక్కడ వేసినా అక్కడే. అదే మామూలు అయితే గడగడ కదిలిపోతాయి. మనకు తెలిసిన కథే కదా. బీజేపీ వాళ్ళు వేసిన వాళ్ళ చిక్కుకుంటే ఆఖరికి రాజకీయాల్లోనే వాళ్ళు ఉంటారా ఉండరా అనే స్థితికి వస్తారు. తెలుసుకున్నోడైతే ధన్యుడు, తెలుసుకోకపోతే ఈ మాయలో పడిపోతాడు. అయితే ఒక మంచి నాయకుడు ఈ మాయలో పడిపోయాడని చిన్న బాధ. ఉంటానే.